ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గనుక ఒకటి కాదు, 2 కాదు. దాదాపు నాకు తెలిసి ఒక 30 నుంచి 50 కేసులు అవుతాయని నేను అనుకుంటున్నాను పర్సనల్‌గా చెప్పాలంటే. ఇప్పటి వరకు ఎన్ని కేసులొచ్చాయి? ఎన్ని కేసులు వాదించారు? ఎంతమందిని బయటికి తీసుకురావడం జరిగింది? ఆల్మోస్ట్ 18 మంత్స్ 18 మంత్స్ పర్వంలో ఆల్మోస్ట్ చూస్తే మీరు ఫస్ట్ కేటీఆర్ గారు తీసుకుందాం. కేటీఆర్ గారి మీదనే 14 కేసులు బుక్ చేశారు. సో అదే విధంగా హరీష్ రావు గారి మీద ఒక 4 కేసెస్ ఉన్నాయి. మన మన కౌశిక్ రెడ్డి గారిది తీసుకుంటే 17 కేసెస్ బుక్ చేశారు ఇప్పటి వరకు. ప్లస్ మన్నే కృష్ణాంగ్ గారి దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు 25, 26 అయిపోయినాయి. అదే విధంగా దిలీప్ రెడ్డి గారిది ఆల్మోస్ట్ 30 కేసెస్. సో ఇన్ని కేసు అంటే వీళ్ళు ఓన్లీ మీకు ఒక 4-5 ఇండివిజువల్స్ మీదనే మీకు ఇక్కడే 100 దాటిపోయింది కదా ఆల్మోస్ట్. అది కాకుండా ఇప్పుడు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అన్ని ప్లేసెస్ లో మీరు మంచిర్యాల్, కరీంనగర్, దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ లైక్ దట్. ఈ మహబూబ్ నగర్ కానీ చాలా ప్లేసెస్ లో అట్లా ఆల్మోస్ట్ 10 డిస్ట్రిక్ట్స్ లో ఈ కేసు పెట్టని ప్లేస్ అంటూ లేదు. అట్లా చాలా మంది కార్యకర్తల మీద ఇప్పటి వరకు 100 కేసులు పడిపోయి. ఇప్పుడు ఓన్లీ కార్యకర్తలు లేకపోతే బీఆర్ఎస్ కి సంబంధించిన లీడర్సే తప్ప బయట ప్రజల మీద కూడా మీరు చాలా వరకు వాదించడం జరిగింది. చాలా మందిని బయటికి తీసుకురావడం కట్టుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ లగచర్ల కానివ్వండి, లేకపోతే ఈ హైడ్రా, మూసీ మీద ఇట్లాంటి వాటి మీద కూడా మీరు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. స్టూడెంట్స్ తరపు నుంచి కూడా అంటే వాటి సంగతి ఏమైనా చెప్తారా మ్యామ్? సో అంటే మనం చూస్తున్నాము యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేయలేకపోయారో ఇంటెన్షనల్లీ డైవర్షన్ స్టార్ట్ అయింది. సో డైవర్షన్ పాలిటిక్స్. సో దానికి అనుగుణంగా ఏంటంటే ఏదో విధంగా ఇష్యూని డైవర్ట్ చేయాలి. సో ప్రజలది కాన్సన్ట్రేషన్ పక్కకు జరపాలి. ఆ కాన్సన్ట్రేషన్ పక్కకు జరిగే పర్వంలో ఏంటంటే మీరు చూసారు ఫస్ట్ హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రాతో ఆల్మోస్ట్ అందరు చాలా భయపడిపోయారు. ప్రజల్లో ఒకలాంటి భయాందోళనలు స్టార్ట్ అయ్యాయి. దే అప్రోచ్డ్ బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ వచ్చి లీడర్స్ని ఇది చేశారు. సో దాని తర్వాత మూసీ చూసాం మనం. మూసీ తర్వాత లగచర్ల ఇష్యూ అయితే టూ మచ్ అసలు. ఎట్లా మహిళల మీద ఎంత అన్యాయం అసలు. అది మనం చూస్తే సీఎం గారి ఓన్ నియోజకవర్గంలోనే అలా జరిగింది. సో దాని గురించి కూడా మేము ఫైట్ చేసాం. వీఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వరకే మేము రెస్ట్రిక్ట్ అవ్వట్లేదు కేసెస్ ఫైట్ చేయడంలో. ఖచ్చితంగా పీడిత ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సర్వీసెస్ ఇస్తారనేసి మా నాయకులు చెప్పారు. సో అదే విధంగా అదే పర్వంలో పోతున్నాం. మాకు అన్యాయం జరిగిందని ఈవెన్ మీ జర్నలిస్టులది కూడా మీకు తెలిసింది. ఒక 8-8 మంది జర్నలిస్టుల మీద కూడా ఫాల్స్ కేసెస్ పడ్డాయి. అప్పుడు కూడా మేము వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసాము అనమాట. అయితే నిన్న జరిగిన అంటే ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్నగాక మన పాడి కౌశిక్ రెడ్డిది ఎంత పెద్ద ఇష్యూ అయిందో అందరికీ తెలిసిందే. బట్ దాదాపు చూస్తే పొద్దున్న అరెస్ట్ అయిన మనిషి దాదాపు 3 గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇంకొక పోలీస్ స్టేషన్లో చాలా పెద్ద ఎత్తున అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొని అంటే ఒక రకంగా చూస్తే ఒక యుద్ధ వాతావరణంగా అనిపించిందని విన్నాను. అండ్ మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు పోలీసులు అని కూడా మీకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది మాతో చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే ఆ టైం యాక్చువల్లీ ఏమైందంటే ఆల్మోస్ట్ ఐ థింక్ midnight 1 o'clock శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి డైరెక్ట్గా సుబేదారి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ midnight 2:30కి మేము స్టార్ట్ అయ్యాం. సో స్టార్ట్ అయ్యి మేము వెళ్ళే లోపలే ఆల్మోస్ట్ 5 or 5:30కి తను రీచ్ అయ్యారు. సుబేదారి పోలీస్ స్టేషన్లో లోపలే కూర్చోబెట్టేశారు. తర్వాత మేము ఎప్పుడైతే 6 o'clock రీచ్ అయ్యామో 6 o'clock రీచ్ అయినప్పుడు మేము లోపలికి అంటే అక్కడ మేము దిగగానే చాలా పెద్ద స్టన్నింగ్ విషయం ఏంటంటే ఇక్కడ ఒక 100 meters పోలీస్ స్టేషన్, అక్కడ ఒక 100 meters పోలీస్ స్టేషన్ వరకు మొత్తం బ్యారికేడ్స్ పెట్టేశారు. 100 మంది పోలీసులు, SPF స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఎందుకు, అంతమంది పోలీసులు ఎందుకు? నాకు తెలిసి మొత్తం అక్కడ ఉన్న జిల్లాలో ఉన్న అన్ని డివిజన్స్ కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ అందరూ అక్కడే ఉన్నారు. సో అంటే ఇక్కడ చెప్పండి ఎవరిది తప్పు? ఇప్పుడు కమలాపూర్ లో జరుగుతున్నటువంటి మైనింగ్ ఏదైతే ఉందో దానికి వాళ్ళకి ఫోన్ చేసి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రైట్, అసలు వాస్తవానికంటే మీరు కంప్లైంట్ చదివి ఉంటారు ఆల్రెడీ. మీరే అతన్ని ఇప్పుడు బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారు కాబట్టి యూ నో ఎవ్రీథింగ్ రైట్. అసలు ఏం జరిగింది? అది కంప్లీట్ గా ఒక తప్పుడు కేసు బుక్ చేసి రిజిస్టర్ చేశారు. యాక్చువల్గా మీరు కంప్లైంట్ ఒక సింగిల్ పేజ్ కంప్లైంట్ ఉంటుంది. అండ్ యాక్చువల్గా ఎవరైతే అలేజ్డ్ విక్టిమ్ ఉంటారో అసలు అతను ఇచ్చిన కంప్లైంటే కాదు. అతని తరఫున వాళ్ళ భార్య ఇచ్చినట్టుగా ఎప్పుడో 2023లో నన్ను నా భర్తని బెదిరిస్తే నా భర్త 25 లక్షలు ఇచ్చాడు అని చెప్పి అన్నారు. తర్వాత ఆయన ఎవిడెన్స్ లో ఏంటంటే మా నియోజకవర్గం ఎమ్మెల్యే తీసుకున్నాడు 2023లో I gave 25 lakhs అన్నాడు. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా 18 ఏప్రిల్ రోజున మళ్ళీ 50 లక్షలు డిమాండ్ చేశారని చెప్పేసి ఒక తప్పుడు కంప్లైంట్ ఇస్తే అసలు దాని మీద ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. అసలు నిజాలు ఏంటో తెలియాలి. అసలు ఆ 25 లక్షలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి, అంత డబ్బు ఏ బ్యాంక్ నుంచి డ్రా చేశారు, ఏ విధంగా సోర్సెస్ ఉన్నాయి, అవన్నీ అసలు ఇనిషియల్ గా అయితే అది ముందుకు వెళ్ళాలి కదా. అసలు వాళ్ళకి అంత కెపాసిటీ ఉందా, వాట్ వాజ్ ద మోడ్ ఆఫ్ పేమెంట్, వాట్ ఎవర్. అండ్ మోర్ ఓవర్ 2023, 2025
ఇట్స్ ఆల్మోస్ట్ 2 years. ఓకే, ఈ 2 years కాలంలో నిజంగా ఇది 25,000 రూపాయలు కాదు, 25 లక్షలు అంటున్నారు వాళ్ళు ఇనీషియల్గా. అది ఎవరైనా ఏ కామన్ మ్యాన్ అయినా అసలు ఉండగలరా? అండ్ మోర్ ఓవర్ దట్ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీగా చేశాడంట. సో ఇప్పుడు కూడా సమ్ సెక్రటరీ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఇన్ దట్ ఏరియా. సో ఇంటెన్షనల్ థింగ్ ఏంటంటే ఏదో విధంగా కౌశిక్ రెడ్డి గారిని ఎక్స్టార్షన్ కేసు పెట్టి ఇరికించాలి, బికాజ్ అది 10 years పనిష్మెంట్ ఉంటుంది. సో ఏదో విధంగా తనది ఇమేజ్ డిఫేమ్ చేయాలనే ఒక ఉద్దేశంతో అలాంటి తప్పుడు కేసుని వితౌట్ ఎనీ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ చేశారు.